తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీ నోటిఫికేషన్ సంబంధించి కానీ, అంగన్వాడీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కానీ, సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కానీ ప్రతి అంశాన్ని మన ఛానల్లో మీకు వెంటనే అందిస్తాను. తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలో జీవో నెంబర్ 10ని రద్దు చేయాలంటూ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని పెంచాలంటూ తెలంగాణ అంగన్వాడీ యూనియన్ అయితే మొన్న ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి గత ప్రభుత్వం ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు సమ్మెలు చేసినా అంగన్వాడీ సమస్యలను తీర్చలేదు, వేతనాలను పెంచలేదు. అదే ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా మరి అంగన్వాడీల యొక్క శాలరీస్ పెంచి వారి యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని భావిస్తున్న తరుణంలో మరి ఈ ప్రభుత్వం కూడా ఈ జీవో నెంబర్ 10ని రద్దు చేయకుండా పాత ప్రభుత్వం లాగానే కొనసాగుతుందేమోనని అనుమానం వ్యక్తమవుతోంది. అంగన్వాడీ యూనియన్లో అయితే, అంగన్వాడీ టీచర్లు, ఆయాల్లో అయితే ఆందోళన మొదలైంది. ఇక్కడ విషయంలోకి వెళ్తే ఐసిడిఎస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు నష్టం కలిగించే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర సభ్యులందరూ కూడా హైదరాబాద్లోని మరి ఇక్కడ ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. ఈ 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను అంగన్వాడీ టీచర్లకు 1,00,000, హెల్పర్లకు 50,000 చెల్లిస్తామని, మరి 65 ఏళ్ళు నిండిన వారి వివరాలు అధికారులు సేకరించి అందజేయాలని గత ప్రభుత్వం జీవో నెంబర్ 10 అయితే జారీ చేసింది. ఈ జీవో నెంబర్ 10 అంగన్వాడీలకు చాలా అన్యాయానికి గురి చేస్తుంది. కాబట్టి మరి ఏర్పడిన కొత్త ప్రభుత్వమైన ఈ జీవో నెంబర్ 10ని రద్దు చేసి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ని టీచర్కి 2 లక్షలు, ఆయాకు 1,00,000 ఇవ్వాలి. మరి ఈ విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి కొత్త జీవోని విడుదల చేయాలని చెప్పేసి ఈ నూతన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి 2023లో 24 రోజులు నిరవధిక సమ్మె చేసిన సందర్భంగా ఆనాటి మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ అంగన్వాడీలతో చర్చలు జరిపారని, ఆ సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000, 60 ఏళ్లు దాటిన వారికి వాలంటరీ రిటైర్మెంట్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరి ఈ హామీలను అమలు చేయాలని ఇప్పటికే అనేకసార్లు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు కూడా ఇచ్చామని, అయినా ప్రభుత్వం నేటికి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా పాత జీవో నెంబర్ 10 ఉత్తర్వులనే మళ్ళీ ముందుకు తెచ్చి అమలు చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తక్షణమే ఈ జీవో నెంబర్ 10ని తక్షణమే వెనక్కి తీసుకెళ్లాలని, కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. మరి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మరి దీని పట్ల ఐసిడిఎస్ డైరెక్టర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఫైల్ పెడతామని, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అంశాన్ని కూడా పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ధర్నా చేస్తున్న కార్యకర్తలను ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఇక్కడ కనిపిస్తుంది. మరి 60 దాటితే ఇంటికే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ వివరాలు సేకరిస్తున్న అధికారులు, ఏళ్ల సేవకు దక్కే గౌరవం ఇదేనా అంటూ ఇక్కడ అంగన్వాడీ టీచర్లు తమ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. చాలని వేతనాలతో ఏళ్లుగా సేవలు అందించి కేంద్రాలనే నమ్ముకుని జీవితాన్ని వెళ్లదీశారు. బెనిఫిట్స్ ఏమీ లేకపోయినా ప్రభుత్వం అప్పగించిన పనుల్లో చేస్తూ వచ్చారు. ఇక మీ సేవలు చాలు అన్నట్లుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఇంటికి పంపే సంకేతాలు అయితే వస్తున్నాయి. 65 ఏళ్ళు నిండిన అంగన్వాడీ టీచర్లను కానీ, ఆయాలను కానీ రిటైర్మెంట్ కల్పిస్తామని చెప్పేసి మరి ఇలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంగన్వాడీ కార్యకర్తలను అయితే ఆందోళనకు గురి చేస్తుంది. మరి ఉద్యోగ విరమణ పొందాల్సి వస్తే తమ భవిష్యత్తు ఏంటనేది వారికి ప్రశ్నార్థకంగా మారింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్ళు నిండిన వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ చాలామంది ఉన్నారు. మరి ఏ శాఖలో పనిచేసినా ఉద్యోగికైనా ఉద్యోగ విరమణ తప్పదు. అయితే ఉద్యోగి అందించిన సేవలకు గుర్తింపు ఇవ్వడం, సన్మానాలు, నగదు, ఇతర పెన్షన్ సౌకర్యాలు, జీపీఎఫ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసిన ఉద్యోగులకు మాత్రం గౌరవం లేకుండా పదవి విరమణ పొందాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్నాళ్ళు అంగన్వాడీలో పనిచేసిన తమకు ఇప్పుడు చాలని నగదులు చేతులు పెట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ను చాలని మొత్తంలో ఇచ్చి మరి ఇళ్లకు పంపిస్తే ఎలా బతకడం అని అంగన్వాడీ కార్యకర్తలు అయితే వాపోతున్నారు. కనీసం పిఎఫ్ అయినా ఉంటే ఎంతో కొంత ఆసరాగా ఉండేదని చెప్తున్నారు. ప్రభుత్వం ఆలోచించి ఉద్యోగ విరమణ పొందే టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 4 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రతతో పాటు పిఎఫ్, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన సేవకు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ. మరి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తమ వారసులకు కూడా ఈ ఉద్యోగాన్ని ఇస్తే తమ కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా మరి అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి
కోరుకుందాం. ఇక ఈ 65 ఏళ్ల వయోపరిమితి ఆయాల విషయంలో అయితే చాలా అయోమయానికి గురి చేస్తుంది. ఎందుకంటే టీచర్లు కనీసం 7వ తరగతి, ఆయాలకు చదువు రాకపోయినా పర్వాలేదని ఉద్యోగాల్లో చేర్పించుకున్నారు అప్పుడు. తర్వాత పోటీ పెరగడంతో టీచర్లు 10వ తరగతి ఉత్తీర్ణత కావాలని నిబంధన పెట్టారు. ఆ సందర్భంగా ప్రైవేట్గా ఓపెన్ 10th రాసి పలువురు టీచర్లు అయితే అర్హత పొందారు. ఎట్టకేలకు పనిచేస్తున్న టీచర్ల వయసు నిర్ధారణ వారు చదివిన 10వ తరగతి సర్టిఫికేట్ ఆధారంగా ఉంది. అయితే ఆయాలకు మాత్రం ఎలాంటి సర్టిఫికేట్ లేదు. కాబట్టి ఆధార్ కార్డుల్లో కూడా ఎక్కువ వయసు వేయడంతో వాస్తవ వయసు, రికార్డుల వయసుకు తేడా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం 65 సంవత్సరాల నిబంధనలు పెట్టడంతో తమకు నష్టం జరుగుతుందని పలువురు ఆయాలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆధార్ కార్డులో వయసు తప్పుగా ముద్రించబడడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురెత్తున్నాయని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి విఆర్ఎస్ సౌకర్యం కూడా కల్పించి, వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ కూడా సౌకర్యం కూడా కల్పించి, పిఎఫ్ అలాంటి సౌకర్యాలు కూడా కల్పించి రిటైర్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా అంగన్వాడీల యొక్క సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.